బాగున్నారా? ఈరోజు మనం యాష్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. యాష్ అంటే ఏమి లేదు, కట్టెలను కాల్చగా మిగిలిన బూడిద ఉంటుంది కదండి, ఇదిగోండి ఈ బూడిద ఉంటుంది కదా, దీన్ని మనం మొక్కలకి యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ఒకప్పుడు గ్రామీణ వాతావరణంలో ఎక్కువగా కట్టెల పొయ్యి మీదే వంట చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కువగా ఈజీగా చాలా వరకు దొరికేది బూడిదే. కానీ ప్రజెంట్ పరిస్థితి అలా లేదు కదా, ఎక్కువగా గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తున్నాం కాబట్టి అంత సులువుగా దొరకదు. కాబట్టి మనం ఏం చేయాలంటే కొన్ని కర్ర పుల్లలు అంటే కొంచెం కట్టి పుల్లలు లాంటివి తీసుకొచ్చి మనం కాల్చినట్టయితే బూడిద వస్తుందండి. లేదు అంటే మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పినట్టయితే వాళ్ళైనా సరే బూడిద కొంచెం తీసుకొస్తారు. దాన్ని మనం మొక్కలకి పెస్టిసైడ్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే విత్తనాల్ని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచే విధంగా మనం చేసుకోవచ్చు. ఇంకా మనం కుండీలో ఓవర్గా వాటర్ ఇవ్వడం వల్ల కుండీలో మొత్తం కూడా ఫంగస్ అంటే ఒక గ్రీన్ కలర్లో ఫంగస్ వస్తుంది కదండి, దాన్నంతా కూడా చక్కగా ఈ బూడిదతో మనం రిమూవ్ చేసుకోవచ్చు అండి. అయితే పెస్టిసైడ్గా ఏ మొక్కలకి మనం యూజ్ చేసుకోవాలి, అలాగే ఈ ఫంగస్ అంతా రిమూవ్ చేయడానికి ఎంత క్వాంటిటీలో బూడిద తీసుకోవాలి, ఇంకా విత్తనాలను స్టోర్ ఏ విధంగా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మనం ఇప్పుడు వీడియోలో చూద్దాము. నేను ఆల్రెడీ బూడిదనంతా కూడా ఇలా జల్లించి పెట్టేసేసుకున్నానండి. ఆ పక్క నుంచి బొగ్గులు అన్నీ కూడా మిగిలిపోయాయి, అంటే చార్కోల్ అంటారు కదా, సో అవన్నీ కూడా మిగిలిపోయాయి. అయితే చార్కోల్తో కూడా మన మొక్కలకి చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనము ఈ బూడిద గురించి పూర్తిగా తెలుసుకుందాము. మాకైతే ఈ బూడిద దొరకడం కొంచెం కష్టమే అనిపించింది, ఎందుకంటే సిటీ వాతావరణంలో దొరకడం కొంచెం కష్టమే కదండి. మాకు తెలుసున్న వాళ్ళ ద్వారా నేను తెప్పించుకున్నాను నేను. సో చాలామంది ఏం చేస్తారంటే బూడిదే కదా ఎందుకు ఇది అని చెప్పి పారేస్తుంటారు. అలా పారేయాల్సిన అవసరమే లేదండి. ఈ బూడిదలోనే చాలా వరకు యాంటీ ఫంగల్ అనే కంటెంట్ ఉంది. దాంతోపాటుగా కాల్షియం, పొటాషియం అనే న్యూట్రిషన్స్ కూడా ఉన్నాయి. సో దీన్ని మనం మొక్కలకి ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కలు అనేటివి చాలా హెల్తీగా గ్రోత్ అవుతాయి. కానీ ఈ బూడిదని ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో అంత క్వాంటిటీలోనే మన ప్లాంట్స్కి అనేది ఇవ్వాల్సి వస్తుందండి. ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చినట్టయితే ప్లాంట్స్ కూడా ప్రాబ్లమ్స్లోకి వెళ్తాయి. ఫస్ట్ మనం ప్లాంట్స్కున్న ప్రాబ్లం గురించి తెలుసుకుందాము. మనం ఎక్కువగా వాటర్ అనేది కుండీలో ఇవ్వడం వల్ల గ్రీన్ కలర్ ఫంగస్ అనేది ఏర్పడుతుంటుంది కదండి, మీరు చూసే ఉంటారు. సో అలా ఏర్పడినప్పుడు ఏం చేయాలంటే మట్టినంతా కూడా ఒకసారి మొత్తం పెళ్ళగించాలి, రూట్స్ దెబ్బతినకుండా. పెళ్ళగించిన తర్వాత ఒక 2 స్పూన్స్ మనం వుడ్ యాష్ని తీసుకొని ఈ విధంగా చల్లాలి. ఈ విధంగా చల్లడం వల్ల ఇది యాంటీ ఫంగల్గా బాగా యూజ్ అవుతుందండి. దాంతోపాటుగా ఈ బూడిదలో నుంచి కాల్షియం, పొటాషియం, కార్బన్ అనే న్యూట్రిషన్స్ అన్నీ కూడా ప్లాంట్స్కి చేరుతాయి. ఈ వుడ్ యాష్ని మనం ఓన్లీ ఫంగల్ రిమూవ్ చేసుకోవడానికే కాదండి, మన కుండీలో ఒక 1 స్పూన్ అనేది ఇలా స్ప్రింకిల్ చేసిన తర్వాత వాటర్ అనేది ఇస్తూ ఉన్నట్టయితే ఒక 15 డేస్కి ఒకసారి, లేదు అంటే ఒక 30 డేస్కి ఒకసారి మనం ఇస్తూ ఉన్నట్టయితే దీని నుంచి వచ్చే న్యూట్రిషన్స్ అంటే కాల్షియం, పొటాషియం ఉంది కదండి, అవన్నీ కూడా మన ప్లాంట్స్కి వెళ్ళి ప్లాంట్స్ మంచి గ్రోత్ అనేది అవుతాయి. ఈ వుడ్ యాష్ని మనము ఫ్లవర్స్, వెజిటేబుల్స్, ఇంకా ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్నిటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. కాకపోతే వెజిటేబుల్స్ ప్లాంట్స్కి మాత్రం చాలా బెస్ట్ అని నేను చెప్తాను. ఇప్పుడు ఈ బూడిదని మన ప్లాంట్స్కి పెస్టిసైడ్గా ఏ విధంగా యూజ్ అవుతుందో తెలుసుకుందాము. వంకాయ, క్యాబేజీ, టమాటా ఇలాంటి ప్లాంట్స్ ఆకులు అడుగు భాగాన వైట్ కలర్ ఇన్సెక్ట్స్ అనేటివి అటాక్ చేస్తుంటాయండి. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం తగినంత బూడిద తీసుకొని ఆకులు పైన అలాగే ఆకుల అడుగు భాగాన మనం చల్లుతూ ఉన్నట్టయితే ఇవన్నీ కూడా అసలుకి దూరం అయిపోతాయి. ఆ విధంగా మన ప్లాంట్స్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే చాలామంది అంటుంటారు కదా, మా ప్లాంట్ వేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మట్టి అంతా కూడా చాలా హార్డ్గా అయిపోతుందండి, ఎందుకునో అర్థం కావట్లేదు అంటారు కదండి. సో అలా హార్డ్గా కాకుండా ఉండడానికి ప్లాంట్ వేయడానికి ముందుగానే మనం మట్టిలో ఒక 2 స్పూన్స్ బూడిదని ఇలా వేసి మొత్తం మిక్స్ చేసి ఆ తర్వాత మనం ప్లాంట్ని వేసినట్లయితే మట్టి అనేది హార్డ్గా ఉండదండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం విత్తనాలు ఏ విధంగా సేవ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. మీరుండే ఏరియాలో హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నట్టు చాలా బాగా యూజ్ అవుతుంది. ఏ విత్తనాలైనా సరేనండి మనం సేవ్ చేసుకోవచ్చు. ముందుగా కొంచెం వుడ్ యాష్ అనేది తీసుకొని ఇలా మొత్తం కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ వుడ్ యాష్ వేయడం వల్ల ఏంటంటే దీంట్లో యాంటీ ఫంగల్ అనే కంటెంట్ ఉంటుందని నేను చెప్పాను కదండి. సో దానివల్ల ఏంటంటే విత్తనాలు అనేవి పాడవకుండా చాలా కాలం పాటు మనం నిల్వ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేసి ఈ వుడ్ యాష్ అంతా కూడా విత్తనాలకు బాగా పట్టేటట్టు చేయాలి. ఆ తర్వాత మనకు 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసాం అనుకోండి, ఇదంతా కూడా డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత మనం ఒక బాక్స్లో పెట్టి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం విత్తనాలు వేసుకునేటప్పుడు కుండీలో వేసుకున్నట్టయితే మొక్కలు అనేటివి వస్తాయి. ఈ విధంగా మనం నిల్వ చేసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి రాదు, ఫంగస్ అనేది అస్సలు పట్టదు. సో ఇదండి నా వీడియో. మీ అందరికీ నచ్చిందా? మీ అందరికీ నచ్చినట్టుగా అర్థమయ్యే విధంగా నేను చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏదైనా చెప్పదలుచుకున్నా అడగదలుచుకున్నా కానీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి, వాటన్నిటికి కూడా నేను ఆన్సర్స్ ఇస్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. నెక్స్ట్ పెట్టబోయే వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.